బీసీ బంద్లో చట్టం చేయాల్సిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బంద్లో పాల్గొనడం హాస్యాస్పదమన్నారు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడం ఖాయమని చెబుతున్న రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో మా ప్రతినిధి సవిన్ ఫేస్ టు ఫేస్. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బంద్ ఏ విధంగా కొనసాగుతుంది? బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఏం చెప్పబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ 42% రిజర్వేషన్ పట్ల బీసీల పట్ల న్యాయం జరగాలని మా పార్టీ స్వచ్ఛందంగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా కొట్లాడతాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మా పార్టీ ఎక్కడ పోరాటం చేయాలి, ఎట్లా పోరాటం చేయాలి, ఎట్లా చేస్తే వస్తుంది, బీసీ బిల్లు ఎట్లా అమలు అవుతుంది, అవన్నీ తెలిసిన నాయకులు ఉన్న నాయకులు, బీసీ ముఖ్యమైన నాయకులు అంతా మా పార్టీలో కలిసి ఉన్నాం. మేము ఎట్లా పోరాటం చేయాలో మా కేసీఆర్ గారు చెప్పారు కూడా. ఢిల్లీలో చేయండి, అది చట్టం అమలు చేయాల్సింది ఢిల్లీలో సెక్షన్ 9 పెట్టాలి, పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలి, అక్కడ కొట్లాడాలి, ఏం చేద్దామనేది అది చేద్దాం, ఇది కాదు చేయాల్సింది అని చెప్పేసి మేము ఏం చేయాలో చేస్తాం. కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ఎందుకు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది? కాంగ్రెస్ బీజేపీ కూడా ఈ బంద్కు మద్దతు ఇచ్చాయి కదా. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంలో అర్థం లేదు. వాళ్ళు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతారు చూడు, అన్ని పొర్లు దండాలు అన్ని నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు పెట్టినా కూడా బీసీ సోదరులు, ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే చేసిందే మీరు, ఇస్తా అన్నదే మీరు, హామీ ఇచ్చే అధికారులకు వచ్చిందే మీరు. ఇది కాదని తెలిసే మేము ఇది అయినాడు అవుతుంది అప్పటిదాకా కొట్లాడదామని బీసీ సోదరుల కుల వృత్తులు, వాళ్ళ స్కీములు, సబ్సిడీలు, చేయాల్సిన పనులన్నీ మా ప్రభుత్వం చేస్తూ ఉండే. మీరు అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చి ఏ హామీ చేయకుండా మీ చేతులున్న మంత్రి పదవులు ఇవ్వరు, మీ చేతులున్న కార్పొరేషన్లు ఇవ్వరు, మీ చేతులున్న 20,000 కోట్ల బడ్జెట్ పెట్టరు, మీ చేతులున్న పనులు చేయరు. కానీ జీవోల ద్వారా వస్తాయని చెప్పేసి నమ్మబలికి దానికి ఒక చెల్లని రూపాయికో గీతలు ఎక్కువ అన్నట్టు దానికి ఒక రిజర్వేషన్ కూడా ప్రకటించిన మిమ్మల్ని, కాంగ్రెస్ పార్టీని మా బీసీ సోదరులు ఎవరు నమ్మరు కాక బీసీ రిజర్వేషన్లు 42% ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ బీసీ నేతలకు ఏం చెప్తారు? ఎట్లా వెళ్తారా అండి? ఏం ముఖం పెట్టుకుని వెళ్తారు? వెళ్తే బొక్క వరలా పడతారు. ఇది చరిత్ర. ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్ల పడటం ఖచ్చితంగా జరుగుతుందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. బీసీల పట్ల కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చిత్తశుద్ది లేదన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ల విషయంలో బీసీలకు మోసం చేసిందని ఆరోపించారు. ఇక బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ముఖ్యమంత్రి, మంత్రులు ప్రధానమంత్రిని ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని అంటున్న శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి సవిన్ ఫేస్ టు ఫేస్. శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, వారితో మాట్లాడే మరిన్ని విషయాలు చెప్తూ బీసీ బంద్ ఏ విధంగా కొనసాగుతోంది? బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ బంద్ లో పాల్గొంది, ఏం చెప్తారు? బీసీ బంద్ బ్రహ్మాండంగా ఉంది, కానీ బంద్ అయినంత మాత్రమే కాదు, అమలు అయ్యేంత వరకు మాది ఉంటుంది. బంద్ సక్సెస్ అయిందని ఇట్లా నిద్రపోం మేము. ఖచ్చితంగా గవర్నమెంట్ అధికారంలో ఎట్లొచ్చింది, ఏం చెప్పి వచ్చింది, కొన్ని జీవోలతోన పరిష్కారం అవుతాయి, కొన్ని అసెంబ్లీలో పార్లమెంట్లో పెట్టాలి. కానీ అవన్నీ ఏం చేయకుండా ప్రజలను తప్పుదో పట్టిస్తుంది కనుక జనాల్ని చైతన్యం చేస్తాం. కాంగ్రెస్ బీజేపీ కూడా ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. కాంగ్రెస్ బీజేపీలను బీఆర్ఎస్ పార్టీ ఎందుకు విమర్శలు చేస్తుంది, ఎందుకు ప్రశ్నిస్తుంది? అంటే బంద్ చేస్తే అమలు అయిపోద్దా? బంద్ ఎవరి మీద? ఎవరైతే చేస్తారో పార్లమెంట్ లా ప్రతిపక్ష నాయకుడు ఇస్తానడు, గొడవ చేస్తానడు, ఇంతవరకు గొడవ చేయలే. కేంద్రంలో ఉన్న పార్టీ బీసీలో చేస్తాను, అది చేయలే. వాళ్ళు చేసిన చేయకుండా వాళ్ళే ధర్నా చేస్తే ఇప్పుడు ఏమనుకోవాలి? ఆకాశం మీద, దేవుని మీద చేయాలా? ఎవరి మీద? కోర్టు మీద చేయాలా? చట్టం ప్రకారం కోర్టు వ్యవహరిస్తుంది. చట్టాన్ని సవరించా బాబు, రాజ్యాంగం సవరించామంటే ఏవో కథలు చెప్తే ఓడింటాడు చెప్పు. ఇన్ని రోజులు ఉన్నారు, ఇప్పుడు ఇన్ని ఎవడు? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులుగా మీ కార్యాచరణ బొంద పెడుతుంది. రాజకీయంగా వాళ్ళందరినీ బొంద పెడతారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఆక్రోషంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితిలో ఊరుకోరు. రిజర్వేషన్లపై బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? బీసీ నేతల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము అందరం కూర్చొని మాట్లాడి ఒక కార్యాచరణ వస్తాం అందరం కలిసి. ఉట్టి ఏం వదిలిపెట్టాం. మా కేసీఆర్ గారు ఉట్టి ఏం వదిలిపెట్టాడు. ఆయన మమ్మల్ని అందరినీ ఢిల్లీ అనేది తమిళనాడు పంపించాడు. అమలు కావాలంటే ఎట్లా అమలు అవుతుంది దేశంలో, అది రిపోర్ట్ కూడా ఇచ్చినాం మేము. కనుక మా కార్యాచరణ మాకు ఉంటుంది. ఒక్కడు ఎంపీగా ఉండి తెలంగాణ తెచ్చింది. ఇలా 240 మంది ఉన్నారు కాంగ్రెస్ సంబంధించినటువంటి కూటమి. పార్లమెంట్లో మాట్లాడకుండా ఎట్లయితుందండి? ధర్నా చేస్తే ఇస్తారా? జంతర్ మంతర్ కాడ ధర్నా చేసి ఆర్టీసీ రోడ్ కాడ బంద్లో పాల్గొంటే బిల్లు పాస్ అవుతుందా? చెప్పండి, తప్పది.
ఇది ప్రధానంగా 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెడతారు. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా వచ్చే విధంగా చేయాలో దానిపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.